అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇండియా దెబ్బకి పాకిస్తాన్ తగలబడిపోతోంది. ఇప్పటికే అక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 4 కూడా ఖతం చేశాం. మన డ్రోన్ సహాయంతో 4 పాకిస్తాన్ ఎయిర్ బేస్లను కూడా ఖతం చేసుకున్నాం. ప్రస్తుతం మురీద్ ఎయిర్ బేస్, నూర్ఖాన్, రఫీకి, మరొక సిద్గోరా, సో ఈ ప్రాంతాలు 4 ఎయిర్ బేస్లను కూడా కిల్ చేశారు. ఇప్పటికే ఉదయాన్నే 3 ఎయిర్ బేస్లని పనిపట్టగా ఇప్పుడు లేటెస్ట్గా సర్గోదా సంబంధించిన మరొక ఎయిర్ బేస్ ని కూడా ఖతం చేశారు. 4 ఎయిర్ బేస్ ఖతమయ్యాయి. మన వైపు నుంచి చాలా భారీ యుద్ధమే కొనసాగుతోంది. పాకిస్తాన్ ఎయిర్ బేస్ లక్ష్యంగా భారత ఆర్మీ పెద్ద ఎత్తున కాల్పులకు బలపడుతోంది. సో ఈ ఎయిర్ బేస్ లో ఎటువంటి టెక్నాలజీ ఉంది, ఏ రకమైనటువంటి సామాగ్రి అక్కడ సమకూర్చుకునే ప్రయత్నం చేస్తాను. సో ఇట్స్ అన్ యాక్టివ్ ఎయిర్ బేస్. మొదటిది నూర్ఖాన్ ఎయిర్ బేస్ అనేది బెనజీర్ భుట్టో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విత్ ఇన్ గ్రౌండ్స్ లో అప్పటి నుంచి కూడా ఇది అమల్లో ఉంది. ఆర్ఏఎఫ్ స్టేషన్ గా చెప్పబడుతోంది. ఇది కూడా పిఎఫ్ బేస్ చకాలా ఇటువంటి బేస్ సిస్టమ్ అది ఎయిర్ బేస్ దాన్ని ఇప్పటికే భారత ఆర్మీ మట్టుబెట్టేసింది. ఇక మురీద్ ఎయిర్ బేస్ ని కూడా మట్టుబెట్టేసింది భారత ఆర్మీ. ఇక్కడ కూడా చాలా యుద్ధ సామాగ్రి పిఏఎఫ్లు, ఈసీఏవీలు అండ్ యుఏవీలు ఉన్నాయి. అన్కమాండ్ ఏరియల్ వెహికల్స్, అన్ఆర్మ్డ్ ఏరియల్ వెహికల్స్ అన్ని కూడా అక్కడ స్టోర్ చేసి ఉంచారు. అక్కడ మురీద్ ఎయిర్ బేస్ ని కూడా కిల్ చేశారు. మురీద్ ఎయిర్ బేస్ పూర్తిగా మటాష్ అయిపోయింది. మురీద్ ఎయిర్ బేస్ ని కూడా మట్టుబెట్టారు. ఆ తర్వాత రఫీకి ఎయిర్ బేస్ కూడా మటాష్ అయింది. జాంగ్ డిస్ట్రిక్ట్ లోని ఇది ఉంటుంది. సుమారుగా ఇస్లామాబాద్ నుంచి 337 కిలోమీటర్లు ఈ ఎయిర్ బేస్ ని భారత మట్టుబెట్టింది. ఇక్కడ కూడా పిఏఎఫ్లు ఉన్నాయి. సుమారుగా 1965 నుంచి కూడా ఇండో పాకిస్తాన్ వార్ సందర్భంలో కూడా అక్కడ నుంచే ఫైటర్ పైలట్స్ ని లాంచ్ చేసింది పాకిస్తాన్. సో గతంలో 26 లొకేషన్స్ లో కూడా, ఎక్కడైతే 26 లొకేషన్స్ లో కూడా భారత ఆర్మీ, భారత ప్రజల పైన, భారత సివిలియన్స్ పైన అక్కడ ఈ ఎయిర్ బేస్ నుంచే వెహికల్స్ ని, ఫైటర్ జెట్స్ ని లాంచ్ చేసి భారత్ పైన దాడి చేసింది. రెండితో పాటుగా సరోద్గా ఎయిర్ బేస్ ని కూడా ప్రస్తుతం భారత ఆర్మీ మట్టుపెట్టింది. మరిన్ని అప్డేట్స్ తో కృష్ణమోహన్. సో 4 ఎయిర్ బేస్లు కూడా పూర్తిగా మటాష్ అయిపోయి భారత్ దెబ్బకి పాకిస్తాన్ అవుతోంది. 4 ఎయిర్ బేస్ ను కూడా పూర్తిగా కిల్ చేసిందంటే ప్రస్తుతం ఇంకా పాకిస్తాన్ ఎటువంటి చర్యలకు పాల్పడబోతోంది. ఏకంగా కీలకమైనటువంటి ఎయిర్ బేసే కిల్ అవుతున్నాయంటే ఇంకా ఏ రకంగా రిటిలియేట్ కావచ్చు. ఉదయం నిన్న రాత్రి నుంచి 2 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు లోపల దాదాపుగా 3 ఎయిర్ బేస్ ని కంప్లీట్ గా మిస్టేక్ చేశారు. ఒకటి నూర్ఖాన్ ఎయిర్ బేస్, తర్వాత చకాలా ఎయిర్ బేస్, తర్వాత సుశీలాకోట్, తర్వాత తర్వాత మురీద్ ని మార్నింగ్ ఎయిర్ బేస్ ని చేసి సుమారు 7 గంటల ప్రాంతంలో సర్గోదా ఎయిర్పోర్ట్ కూడా ఎయిర్ బేస్ ను కూడా పూర్తిగా కూడా ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. సర్గోదా విమానాశ్రయాన్ని పూర్తిగా కూడా ధ్వంసం చేశారు. అంటే ఈ కీలకమైన ఈ ఎయిర్ బేస్ నుంచి నెల మొన్నటి వరకు కూడా F-16, JF-17 విమానాలని ఇక్కడి నుంచి పూర్తిగా కూడా ఇక్కడి నుంచే ఉపయోగిస్తున్న పరిస్థితి అయితే మనం చూసాం. దీనికి ఐఎన్ఎఫ్ విమాన సంస్థలు కూడా దీనికి మద్దతు ఉండేది. ఈ ఎయిర్పోర్ట్ దగ్గర సర్గోదా విమానాశ్రయానికి సంబంధించిన వ్యవహారంలో పూర్తిగా కూడా ఈ మద్దతు ఉండేది. సో ఇప్పుడు మొత్తం ఉదయం నుంచి నిన్న రాత్రి నుంచి జరిగిన దాంట్లో దాదాపుగా 4 ఎయిర్ బేసెస్ పూర్తిగా కూడా ధ్వంసమైన పరిస్థితి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు సర్గోదా ఎయిర్ బేస్ ను కూడా ధ్వంసం చేసిన నేపథ్యంలో ఇప్పుడు మొత్తం దీంతో 4 ఎయిర్ బేస్ పూర్తిగా కంప్లీట్ గా పాకిస్తాన్ లో ఉన్న ఎయిర్ బేసెస్ ఎక్కడి నుంచి అయితే ఈ ఎయిర్ బేస్ ని మొత్తం కూడా ఈ ప్రయోగాలు చేయాలనుకుంటున్నారు, భారత్ మీద దాడికి ఉసిగొల్పుతున్నారు. ఆ ఎయిర్ బేస్ మొత్తం కూడా దాడి చేయడంతో ఒక్కసారిగా పాక్ ఎయిర్ స్పేస్ మొత్తాన్ని కూడా ముసుగువేసిన పరిస్థితి వచ్చింది. ఆల్మోస్ట్ ఉదయం నుంచి చూసుకుంటే నూర్ఖాన్ ఎయిర్ బేస్ రావల్పిండిలో ఉంది, దాన్ని తెలంగాణ ప్రాంతంలో పెంచారు. తర్వాత ట్రాఫిక్ ఎయిర్ బేస్ షౌర్కాట్ లో ఉంది, దాన్ని కూడా ఇది చేశారు. తర్వాత మురీద్ ఎయిర్ బేస్ చక్వాలాలో ఉంది, దాన్ని చేశారు. ఇప్పుడు 4వది కూడా పెంచి వేయడంతో ఆల్మోస్ట్ బేసిక్ గా ఉన్న ఎయిర్ బేసెస్ ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ ఎయిర్ బేస్ మొత్తం కూడా ధ్వంసమైన పరిస్థితి.
దీంతో బేసిక్ గా మనకి ఒకటి క్లారిటీగా అర్థమవుతుంది. అంటే విమానాలని లేదు అక్కడ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ ని లేకపోతే ఫైటర్ జెట్స్ ని వీటన్నిటిని ఎక్కడి నుంచైనా ఒక ఎయిర్ బేస్ నుంచి కూడా మూవ్ చేయాలి. ఆ ఎయిర్ బేస్ నుంచి కూడా మూవ్ చేయడం లేకుండా పాకిస్తాన్ ఉన్న ఎయిర్ బేస్ మొత్తాన్ని ఎక్కడికక్కడ ధ్వంసం చేసిన ఇప్పుడు 4 ఎయిర్ బేస్ల్ని పూర్తిగా కూడా కూల్చివేయడం అంటే చిన్న విషయం కాదు. సో పాకిస్తాన్ దాడులకి, పాకిస్తాన్ నిర్వహిస్తున్న కుట్రలకి భారత్ ఎక్కడికక్కడ పూర్తిగా కూడా ఎదురుదాడి జరుగుతోంది. మరి కాసేపట్లో కూడా ఇప్పుడే మీటింగ్ కి ప్రెస్ మీట్ హాజరైనాయి. ప్రెస్ మీట్ కి జరగబోతున్నాయి. పూర్తి వివరాలు జరుగుతున్న వివరాలు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఈ ఎయిర్ బేస్ కి సంబంధించిన వ్యవహారంలో ఎక్కడైతే పూర్తిగా ధ్వంసం చేశాయో దీంతో పాకిస్తాన్ ఎయిర్లైన్స్ మొత్తాన్ని కూడా క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. తన ఎయిర్ బేస్ మొత్తాన్ని కూడా ఎక్కడికక్కడ క్లోజ్ చేసే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే మరోవైపు భారత్ కూడా కొంత కీలకమైన పరిణామాలని తీసుకుంటుంది. ఇప్పుడు మనం చూసుకుంటే తాజాగా చార్ధామ్ యాత్ర పూర్తిని కూడా నిలిపేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు యాత్ర నిలిపేస్తూ ఆదేశాలు కూడా ఇచ్చారు. బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, హిమాచల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అక్కడ హెలికాప్టర్ సేవలను కూడా నిలిపివేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అంటే మరోవైపు పాకిస్తాన్ లో ఇంధన కొరత కూడా చాలా ఘోరంగా ఉంది. ఇస్లామాబాద్ లో 48 గంటల్లో పూర్తిగా పెట్రోల్ మూటలని క్లోజ్ చేయాలని ఒక సర్క్యులేషన్ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడే ఇస్లామాబాద్ కమిషనర్ ఒక ఆఫీస్ ఆఫ్ డిఈడి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఇస్లామాబాద్ క్యాపిటల్ టెరిటరీ ఇక్కడి నుంచి కూడా ఇమ్రాన్ షఫాజ్ మీనాన్ ఎవరైతే ఉన్నారో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఇతను క్లియర్ గా ఒక మెజిస్ట్రేట్ ఒక ఆర్డర్ కూడా పాస్ చేసిన పరిస్థితి. సో ఒకవైపు భారత్ పూర్తిగా కూడా ఇంధన కొరతతో కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితికి వచ్చేసింది పాకిస్తాన్. సో పాకిస్తాన్ కృష్ణమోహన్ ఇంకా ఎన్నెన్ని ఎయిర్ బేస్ టార్గెట్ చేయబోతున్నారంటే పక్కాగా సోర్స్ కనుగొంటున్నారు. ఐడెంటిఫై ట్రేస్ పనిష్యం చందంగా అటువైపు నుంచి ఎక్కడి నుంచి డ్రోన్స్ ప్రయోగం జరుగుతుందో గమనిస్తున్నాం. అటువైపు నుంచి ఎక్కడెక్కడ ఎయిర్ బేస్ ఉన్నాయి, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎక్కడ ఉందని చెప్పి ఎప్పటికప్పుడు పాకిస్తాన్ వైపు నుంచి కూడా మన నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాన్ని మట్టుబెట్టే ప్రయత్నం కొనసాగిస్తున్నాం. ఇప్పుడే ఉదయాన్నే 3 ఎయిర్ బేస్లని కిల్ చేసాం. తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా సర్గోదా అనేటువంటి ఎయిర్ బేస్ మరోటి కిల్ చేసాం. సో ఇంకా ఎటువైపు నుంచి భారత్ వైపు నుంచి ఇంకెటువంటి యాక్షన్ ఉండబోతోంది, ఇంకేమేమి టార్గెట్స్ గా ఉండబోతున్నాయి? ఇప్పుడు వారు జరుగుతున్న ప్రాంతంలో అంటే ప్రధానంగా ఏదైతే ఈ పాకిస్తాన్ కు ఆనుకుని ఉన్న 4 రాష్ట్రాలు, ఈ 4 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించాలి అని అనుకుంటే అక్కడ కొంత ఎయిర్ బేస్ ని పాక్ నిర్వహించుకుంటూ ఉంటుంది. ఆ ఎయిర్ బేస్ల ప్రకారం దాదాపుగా 12 ఎయిర్ బేస్లు వాళ్ళకి ఉన్నట్టుగా కొంత స్పష్టంగా సమాచారం ఉంది. దీంట్లో ఇప్పుడు దాదాపుగా 4 ఎయిర్ బేస్ ని పూర్తి చేశాం కాబట్టి ఇంకా మిగతా ఎయిర్ బేస్ల పరిస్థితి ఏంటి, దాన్ని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే ఒక డెసిషన్ భారత్ తీసుకోబోతుంది. బహుశా అది కాన్ఫరెన్షియల్ గా పెడతారా లేకపోతే ఎలా పెడతారో తెలియదు కానీ బట్ మిగతా ఎయిర్ బేస్లను కూడా ఇంకొక 5-6 ఎయిర్ బేస్లు ప్రాంతాలకి సంబంధించిన ఎయిర్ బేస్లు ఉన్నాయి. వాటిని కూడా క్లోజ్ చేయాలి అనేది భారత్ వ్యూహంలో ఒక భాగం. బహుశా దాని డెసిషన్స్ ఎప్పుడు జరుగుతాయో తెలియదు. కానీ ఇప్పుడు ఉదయం తెల్లవారుజామున 3 ఎయిర్ బేస్లు ఎర్లీ మార్నింగ్ లోపల 3 ఎయిర్ బేస్లు క్లోజ్ చేశారు. తర్వాత ఇప్పుడు తాజాగా కొంత 7 గంటల 6:30 7 గంటల సమయంలో సర్గోదా ఎయిర్ బేస్ కూడా క్లోజ్ చేసిన పరిస్థితి. సో కొంత డెసిషన్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ప్రాపర్ అంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, అక్కడ కరెక్ట్గా మనకు అందుతున్న సమాచారం కొంత అప్రమత్తమైన పరిస్థితి ఇవన్నీ కూడా చూసుకుని ఈ దాడులను అయితే భారత్ గట్టిగా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఫర్దర్ గా ఏం జరగబోతుంది, ఎటువంటి పరిస్థితులు అనేది మనకి కొంత ఇప్పుడే అధికారులతో ఒక హై లెవెల్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. అజిత్ దోవల్ ఇప్పుడే మోడీ నివాసానికి వచ్చారు, ప్రధానమంత్రి మోడీ నివాసానికి వచ్చారు. కొంత ఇంట్రెస్టింగ్ గానే ఉంది. బట్ ఫర్దర్ గా కృష్ణమోహన్ మీడియా బ్రీఫింగ్ స్టార్ట్ కాబోతుంది మరి కాసేపట్లోనే. మరోవైపుగా చైనా ఫారెన్ మినిస్టర్ కూడా ఎప్పటికప్పుడు ఈ పరిస్థితిని అంచనా వేసినట్టు తెలుస్తోంది.
జరుగుతోంది. అటు పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ తో మాట్లాడుతున్నారు, రెస్క్యులేట్ చేయండి, రిక్యులేట్ చేయండి అంటూ కూడా అక్కడ పాకిస్తాన్ ఒక ప్రోత్సహిస్తూనే ఇటువంటి వార్ సిచ్యువేషన్ ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు అని చెప్పి ఇరు దేశాలకు సంబంధించిన విషయాలు కూడా కొంత ఆలోచించాలంటూ కూడా మాట్లాడుతున్నారు. మరి కాసేపట్లోనే మీడియా బ్రీఫింగ్ స్టార్ట్ కాబోతోంది. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఇప్పుడు బ్రీఫింగ్ స్టార్ట్ కాబోతోంది. ఏం జరిగింది ఈ రోజు? మరొక బిగ్ బ్రేకింగ్ అంతోంది. ప్రధాని మోదీ అజిత్ దోవల్ కీలక భేటీ జరుపుతున్నారు. పాకిస్తాన్ అణుబాంబు హెచ్చరికల నేపథ్యంలోనే ఈ భేటీ జరుగుతోంది. ఇది త్రివిధ అధిపతులతో అజిత్ దోవల్ ఇప్పటికే భేటీ జరిపారు. వరుస భేటీలు కాస్త ఆసక్తి రేపుతున్నాయి. పాకిస్తాన్ పైన భారతీయ రకంగా ఎదురుదాడి చేయబోతోంది, పాకిస్తాన్ ని ఎట్లా దెబ్బ కొట్టబోతోంది, పాకిస్తాన్ స్థావరాల్ని ఎలా మట్టుబెట్టబోతుందని పైన ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. త్రివిధ అధికారులు ప్రస్తుతం ఈ భేటీలో పాల్గొన్నారు. మోదీతో ప్రస్తుతం ఈ భేటీ కొనసాగుతుంది. అజిత్ దోవల్ తో ఈ భేటీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కొంత ఆసక్తి రేపుతో ఎటు చూసినా కూడా పాకిస్తాన్ డ్రోన్లు, పాకిస్తాన్ మిసైళ్లు భారత్ వైపుగా దూసుకొస్తుంటే భారత్ ఎలా తిప్పికొట్టాలి, భారత్ ఎలా దాన్ని అడ్డుకట్టవేయాలని దానిపైన భారత ఆర్మీ కూడా ఆలోచన చేస్తోంది. చాలా క్లియర్ గా ఫ్రీ హ్యాండ్ ఇప్పటికే త్రివిధ దళాలకి మోదీ ఇచ్చారు. టెరిటోరియల్ ఆర్మీని కూడా రంగంలో దింపని చెప్పారు. మన వైపు నుంచి అటువైపు నుంచి ఏకంగా ఫతేహ్ 1 అనేటువంటి ఒక లాంగ్ రేంజ్ మిసైల్ ఢిల్లీ వైపుగా దూసుకొచ్చింది. భారత రాజధాని ఢిల్లీ వైపుగా దూసుకొచ్చిన క్రమంలోనే ఒక్కసారిగా పెద్ద ఎత్తున దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూ సిర్సా అనేటువంటి ప్రాంతంలో హర్యానాలో దాన్ని మట్టి పెట్టాం. ఇక శ్రీనగర్ లో అయితే 2 ఎయిర్ క్రాఫ్ట్ జట్లు రంగంలోకి వచ్చే ఎయిర్ క్రాఫ్ట్ జట్లని పూర్తిగా కూడా కిల్ చేశాం. అక్కడ 2 పైలట్స్ కూడా పడిపోతే వారి కోసం కూడా ఆలోచిస్తున్నాం. సో ప్రెసెంట్ ఒకవైపు పాకిస్తాన్ వైపు కూడా ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ చేశారు. అక్కడి ప్రధాని షహబాజ్ షరీఫ్, ఇటువైపుగా అజిత్ దోవల్ కూడా భేటీ అయ్యారు. అజిత్ దోవల్ తో చర్చ జరుగుతున్నాయి. కానీ ఒకసారి ఏం జరగబోతుంది, అటువైపు నుంచి అణుబాంబుల హెచ్చరికలు కూడా వస్తున్నాయి. దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా దాన్ని రిక్రియేట్ చేయాలి, దాన్ని పూర్తిగా ఎలా ధ్వంసం చేయాలి, దానిపైన కూడా భారత్ ఆలోచిస్తోంది. ఈ మధ్యలోనే సౌదీ అరేబియాకి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ కూడా ఇక్కడ చేరుకొని ఇరు దేశాల మధ్య సమన్వయం కుదుర్చాలి, ఇరు దేశాల మధ్య పీస్ ని మెయింటైన్ చేయాలని చెప్పి ఆయన కూడా కొంత ప్రయత్నాలు చేసినట్టు కనబడుతోంది. ఇస్లామాబాద్ లోని పెట్రోల్ పంప్స్ అన్ని కూడా సుమారుగా 2 రోజుల పాటుగా నిలిపేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ గా వెరీ ఫస్ట్ నా టీవీ ఆ బిగ్ బ్రేకింగ్ ని మీకు చూపిస్తున్నాము. ఇస్లామాబాద్ ప్రాంతంలో 2 రోజుల పాటుగా పెట్రోల్ పంప్స్ అన్ని కూడా క్లోజ్ చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఆల్ పెట్రోల్ స్టేషన్స్ విత్ ఇన్ ఇస్లామాబాద్ క్యాపిటల్ టెరిటరీ షాల్ రిమైన్ క్లోజ్డ్ ఫ్రమ్ 6 AM on Saturday 10th May. సో ఈ రోజు నుంచి 48 గంటల పాటుగా, ఇప్పటి నుంచి 48 గంటల పాటుగా, అంటే సుమారుగా 2 రోజుల పాటుగా అన్ని పెట్రోల్ పంప్స్ ని కూడా నిలిపివేయాల్సిందిగా ఇస్లామాబాద్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ నుంచి ఈ ఆదేశాలు జారీ. అంటే ఇక్కడ చాలా క్లియర్ గా దీని ఉద్దేశం ఒకటే, డైరెక్ట్ గా కనుక భారత పెట్రోల్ పంప్ల కనుక దాడి చేస్తే ఒక పెద్ద విస్ఫోటనం జరిగిపోయి అక్కడ ప్రాంతం మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారిపోతుంది. కాబట్టి దాని ప్రకారంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్రోల్ పంప్ నడవకుండా వీల్లేదు, దీన్ని 2 రోజుల పాటుగా నిలిపివేయాల్సినట్టుగా ఆదేశాలు జారీ చేస్తూ ప్రస్తుతం నిర్ణయం తీసుకున్నారు. సో ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అంతో వెరీ ఫస్ట్ ఆర్టీవీ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఆదేశానికి సంబంధించి మీకు ఎక్స్క్లూజివ్ గా ఆర్టీ చెప్పే ప్రయత్నం చేస్తోంది. సో ఇంకా ఈ వార్ కి సంబంధించి బార్మా డిస్ట్రిక్ట్ లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. రాజస్థాన్ లోని బార్మా డిస్ట్రిక్ట్ లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. అక్కడ సివిలియన్స్ అందరినీ కూడా ఇళ్ల నుంచి బయటికి రాకుండా ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. డోంట్ గో అవుట్ ఇన్ ద మార్కెట్స్ ఆర్ పబ్లిక్ ప్లేసెస్ లో కానివ్వండి, మార్కెట్ ప్లేస్ లోకి వెళ్లకుండా ఉండాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. సో మరోవైపుగా ఇక్కడ భారీ శకలం ఒకటి కనిపించింది. భారీ శకలాలన్నీ కూడా మిసైల్ కి సంబంధించిన శకలాలు పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ లాంటి ప్రాంతాల్లో దర్శనమిస్తున్నాయి. ఈ రోజు పోఖ్రాన్ ప్రాంతంలో, రాజస్థాన్ లోని పోఖ్రాన్ ప్రాంతంలో యాజ్ పర్ ANI ఇచ్చినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా పోఖ్రాన్ ప్రాంతంలో, రాజస్థాన్ పోఖ్రాన్ ప్రాంతంలో ఒక భారీ మిసైల్ శకలాలు లభ్యమయ్యాయి. దాన్ని పెద్ద ఎత్తున అక్కడ నుంచి రీసెర్చ్ కోసం అధికారులు తీసుకెళ్తున్నారు. రైట్, ఇదే భారీ శకలం ఇక్కడ కనిపిస్తోంది. పోఖ్రాన్ లో కనిపించినటువంటి భారీ శకలం ఇదే. అక్కడ ఒక సమీపమైన అక్కడ విలేజ్ కి పోఖ్రాన్ అనేటువంటి ఒక విలేజ్ సమీపంలో ఈ శకలం పడి ఉంది. ఇదే భారీ మిసైల్, లాంగ్ మిసైల్ గా కనబడుతోంది కదా, ఇదే ఆ మిసైల్. సో దీన్ని ప్రయోగించింది పాకిస్తాన్ పైన భారత్, కానీ భారత్ దాన్ని తిప్పి కొట్టేసింది. సో ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ అఫీషియల్స్ ప్రకారంగా 5 killed in intense పాక్ షెల్లింగ్, 5 మరణించినట్టుగా జమ్మూ కాశ్మీర్ లో ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాదులు, పాకిస్తాన్ ఆర్మీ నుంచి జరిగినటువంటి దాడిలో 5 మరణించినట్టుగా యాజ్ పర్ ఎకనామిక్ టైమ్స్ ప్రకారంగా ఇన్ఫర్మేషన్ వస్తోంది. ఇక US మిషన్ టు పాకిస్తాన్ హస్ రెస్ట్రిక్టెడ్ ఆల్ పర్సనల్ మూవ్మెంట్స్ అండ్ విల్ రిలీజెస్ దిస్ ఆఫ్టర్నూన్. ప్రతిదీ కూడా పాకిస్తాన్ వైపుగా వస్తున్నటువంటి ప్రతిదీ కూడా నిలిపివేయాల్సిందిగా US నిర్ణయం తీసుకుంది. సో ప్రెసెంట్ మరికొన్ని లాంచ్ ప్యాడ్స్ లో కూడా ఈ దాడులు కొనసాగుతున్నాయి. సియాల్కోట్ లాంటి ఒక లాంచ్ ప్యాడ్ లో కూడా భారత ఆర్మీ దాడి చేసింది. సియాల్కోట్ లో ఒక లాంచ్ ప్యాడ్ ని లేపేసింది. టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్, యాజ్ పర్ PTI టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ ని డిస్ట్రాయ్ చేసింది భారత ఆర్మీ. సో సియాల్కోట్ లో ఈ లాంచ్ ప్యాడ్ ఉంది. సో ఆ తర్వాత గురుదాస్పూర్ లో కూడా చిచ్చరా విలేజ్ లో పెద్ద ఎత్తున అక్కడ వ్యవసాయ క్షేత్రాల్లో పెద్ద ఎత్తున
భారీ భారీ శకలాలు పడి ఉన్నాయి, మిసైళ్ల శకలాలు పడి ఉన్నాయి. ఐరన్ సంబంధించినటువంటి ఆ మెటీరియల్ మొత్తం కూడా అక్కడ పడిపోయి ఉంది. సుమారుగా 4:45 నిమిషాల ప్రాంతంలో పెద్ద ఎత్తున ఒక బాంబ్ బ్లాస్ట్ అయినట్టుగా గురుదాస్పూర్ లో ఇక్కడ మీకు కనబడుతున్నాయి విజువల్స్ లో ఇవన్నీ కూడా ఎయిర్ బేస్లు, నూర్ఖాన్ ఎయిర్ బేస్, ఆ తర్వాత లాంచ్ ప్యాడ్లు, తర్వాత రావిల్పిండి, సియాల్కోట్, ఆ తర్వాత మరొక రాఫికి ఎయిర్ బేస్, మొత్తం మీద 4 ఎయిర్ బేస్ ధ్వంసం చేసింది భారత ఆర్మీ. దాంతో పాటుగా సియాల్కోట్ లోని ఒక ఎయిర్ బేస్ కూడా ధ్వంసం చేసింది. సో ప్రస్తుతానికి టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ ధ్వంసం చేసింది. ఇక మరోవైపుగా గురుదాస్పూర్ లో కూడా పెద్ద ఎత్తున ఉదయం నుంచి దాడులు కొనసాగుతున్నాయి. పంజాబ్ గురుదాస్పూర్ లో ఉదయం 4:45 నిమిషాలకు ఒక భారీ అక్కడ మిసైల్ ప్రయోగం జరిగి తెలుస్తుంది. ఒక డ్రోన్ ప్రయోగం జరిపారు. ఆ డ్రోన్ ప్రయోగంతో ఒక్కసారిగా అక్కడ పెద్ద ఎత్తున బ్లాస్ట్ ద్వారా చాలా మంది కూడా ఇబ్బంది పడేది తెలుస్తోంది. ఎస్, మా ప్రతినిధి కృష్ణమోహన్ అందుబాటులో. కృష్ణమోహన్, సో 4 ఎయిర్ బ్యాస్లు పేల్ చేయడం, ఆ తర్వాత తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఆర్టీఓ అందిస్తూనే ఉంది. సో అటు ఎయిర్ క్రాఫ్ట్ ని కూడా కూల్చేశారు. ఎయిర్ క్రాఫ్ట్ లో పైలట్స్ ని కూడా అన్వించి వాళ్ళ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సో ఇంకా ఇప్పుడు అజిత్ దోవల్ ఒక ప్రత్యేకమైనటువంటి భేటీకి హాజరు కాబోతున్నారు. సో ఈ భేటీలో ఎటువంటి అంశాలు చర్చకు రావచ్చు, ఏ రకంగా ఉండబోతోంది? अटैक हुआ है नूर कृष्णमोहन, बिल्कुल घर के सामने अभी एक రైట్, ఎస్ వినిపిస్తోంది. అజిత్ దోవల్ భేటీ జరుపుతున్నారు. అజిత్ దోవల్ ఇప్పటికే అటు ఫారెన్ సెక్రటరీలతో కూడా మాట్లాడుకొచ్చారు. ప్రస్తుతం మన త్రివిధ దళాలతో భేటీ అవుతున్నారు. సో ఎటువంటి యాక్షన్ ప్లాన్ ఉండబోతోంది, అటువైపు నుంచి న్యూక్లియర్ బాంబు ప్రయోగిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క సమావేశం నిర్వహిస్తున్నారు. సో ఏ రకంగా చర్చ జరగబోతోంది, ఏం డెసిషన్ తీసుకోవచ్చు? మనం ఉదయం నుంచి కూడా మాట్లాడుకుంటున్నాం. ఉదయాన్నే వాస్తవంగా అయితే ఈరోజు తెల్లవారుజామున 7:45 నిమిషాలకే ఈ ప్రోగ్రామ్ జరగాలి. అది అదే సమయంలో 2 ఎయిర్ క్రాఫ్ట్ ని భారత్ కూల్చివేయడంతో పాకిస్తాన్ సోల్జర్స్ అక్కడి నుంచి విమానం ఢిల్లీకి తప్పించుకునే ప్రయత్నం చేస్తే దాని మీద కొంత అతన లేట్ అయింది. ఆ దిశగా ఇప్పుడు 10:30కి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పబోతున్నారు. మరోవైపు అజిత్ దోవల్ ఇందాకనే 3:00కి రైట్ మరొక కృష్ణమోహన్ మీరు హోల్డ్ ఒకసారి మరొక బిగ్ అప్డేట్ ఎంత ఉంది. ఢిల్లీ వైపుగా ఒక మిసైల్ ని ప్రయోగించింది పాకిస్తాన్. ఫతా 120 ఒక లాంగ్ రేంజ్ మిసైల్ ని ఢిల్లీ వైపుగా ప్రయోగిస్తే అది కాస్త హర్యానాలోని సిర్సా ప్రాంతంలో మన భారత ఆర్మీ ఆకాశ్ కానివ్వండి అటు S-400 కూడా దాన్ని డిస్మాంటిల్ చేశాయి, దాన్ని పూర్తిగా నేలమట్టం చేశాయి. ప్రస్తుతం ఆ శిథిలాలు, ఆ శకలాలన్నీ కూడా హర్యానాలోని సిర్సా ప్రాంతంలో పడి ఉన్నాయి. అక్కడ పొలాల అక్కడ మధ్య అక్కడ వ్యవసాయ క్షేత్రాల్లో ఇవన్నీ కూడా శకలాలు పడి ఉన్నాయి. దాన్ని పూర్తిగా ప్రస్తుతం పోలీసులు కంట్రోల్లోకి తీసుకున్నారు. దాన్ని రీసెర్చ్ కోసం పంపిస్తున్నారు. ఆ శకలాలు చూడండి, ఒక లాంగ్ రేంజ్ మిసైల్ ఇది. సుమారుగా 400 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల మిసైల్ ఇది. ఆ మిసైల్ ని ఢిల్లీ వైపుగా ఎక్కుపెట్టి పాకిస్తాన్ లాంచ్ చేసింది. కానీ మార్గ మధ్యలోనే హర్యానా సిర్సా ప్రాంతంలో మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం దీన్ని కిల్ చేశాయి, దాన్ని నీలమట్టం చేశాయి. దాని తాలూకు ఎక్స్క్లూజివ్ దృశ్యాలని మీరు ఆ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ప్రస్తుతం అది ఫతా 120 ఒక లాంగ్ రేంజ్ మిసైల్ గా తెలుస్తోంది. ఇక్కడ యాజ్ పర్ PTI ఇచ్చినటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ మేరకి సిర్సా ప్రాంతంలో హర్యానాలో ఈ భారీ శకలాలు పడి ఉన్నాయి. దాన్ని బ్లాస్ట్ చేశారు. దీని ద్వారా కనీసం ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ కలగలేదు. చాలా లాంగ్ రేంజ్ మిసైల్ ఇది. ఈ లాంగ్ రేంజ్ మిసైల్ వల్ల ప్రస్తుతం హర్యానా సిర్సాలో ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఆ బ్లాస్ట్ శబ్దం వినిపించిందని చెప్పారు. ఒక్కసారిగా వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళి చూస్తే ఎటువంటి శకలాలు అక్కడ పడి ఉన్నాయి. ఆ శకలాలని ప్రస్తుతం పోలీసు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వాటిని కూడా బయటికి తరలిస్తున్నారు, రీసెర్చ్ కోసం పంపిస్తున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు వెరీ ఫస్ట్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ RTV. సిర్సా ప్రాంతంలో హర్యానాకు సంబంధించిన సిర్సా ప్రాంతంలో ఢిల్లీకి వైపుగా ప్రయోగించినటువంటి ఈ లాంగ్ రేంజ్ మిసైల్ దాన్ని ఢీకొట్టి దాన్ని మట్టు పెట్టింది మన భారత ఆర్మీ. ఇవన్నీ కూడా శకలాలు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్నారు. రైట్, సో ప్రస్తుతం సిర్సా ప్రాంతంలో ఈ శకలాన్ని పడిన తర్వాత ప్రజెంట్ అక్కడికి వెళ్ళి చూస్తున్నారు. సో ప్రజెంట్ ఆ దృశ్యాలు మీరు RTV స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా మీరు చూడొచ్చు. సో ప్రజెంట్ ఢిల్లీ వైపుగా ఏకంగా పాకిస్తాన్ ఎక్కుపెట్టింది, ఢిల్లీనే టార్గెట్ చేస్తుందనంటే ఇక యుద్ధాన్ని పాకిస్తాన్ ప్రకటించేసింది. ఎంతకైనా కూడా సిద్ధంగా ఉండాల్సిందిగా చెప్తోంది. ఒకసారి మనం దృశ్యాలను చూద్దాం. Park Island on fire. Right.
సో ప్రజెంట్ యుద్ధం నేపథ్యంలో మనతో పాటుగా బిఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ హర్నాథ్ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. ఎస్ హర్నాథ్ గారు, సో అటు డైరెక్ట్ గా ఢిల్లీనే టార్గెట్ చేసే విధంగా అటువైపు నుంచి లాంగ్ రేంజ్ మిసైల్స్ మన వైపుగా వస్తున్నాయి అంటే పాకిస్తాన్ టార్గెట్ ఏమై ఉంటుంది? డైరెక్ట్ గా మనం అన్నిటిని కూడా తిప్పి కొట్టేస్తున్నాం, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తోని అన్నిటిని కూడా పటాపంచలు చేస్తున్నాం, అయినా కూడా పాకిస్తాన్ ఇంకా దాడులు తెరలేస్తున్నారంటే ఎలా చూడాలి దీన్ని? ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగని విషయం అండి. వాళ్ళు ఢిల్లీ మీద టార్గెట్ చేయడం అన్నది, వాళ్ళ దగ్గర డ్రోన్స్ ఉన్నా మిసైల్స్ ఉన్నా సరే ఢిల్లీని టార్గెట్ చేయలేరు ఎట్టి పరిస్థితుల్లో. ప్రస్తుతానికి వాళ్ళు డ్యామేజ్ చేసేది ఏంటంటే మన పంజాబ్ లోను ప్లస్ జమ్మూలో రజౌరి, పూంచ్, పంజాబ్ లో అమృత్సర్, పఠాన్కోట్ వీటి మీద వాళ్ళు రాకెట్ లాంచర్లతోటి ప్లస్ ఏమో ఇన్ఫిల్ట్రీ తోటి బాంబులు వేస్తున్నారు. దానివల్ల ఏంటంటే పబ్లిక్ కి నష్టపడుతున్నారు తప్ప మన ఇండియా ఇప్పుడు ఇంతవరకు అటాక్ వాళ్ళ మీద చేయలేదు. ఓన్లీ మనం టెర్రరిస్ట్ బేస్ క్యాంపుల మీదే అటాక్ చేశాము, కానీ వాళ్ళు పబ్లిక్ మీద అటాక్ చేస్తున్నారు. పబ్లిక్ మీద అటాక్ చేయడం అన్నది చాలా తప్పది. ఎందుకంటే ఇన్నోసెంట్ పీపుల్ చనిపోతారు, వాళ్ళ దగ్గర ఏం ఆయుధాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు చేసే పనులు ఏమి ఒకసారి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ నుంచి, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ నుంచి ప్రెస్ మీట్ బ్రీఫింగ్ జరుగుతోంది, దానిపైన ఒకసారి లైవ్ ద్వారా చూద్దాం. Sir, the floor is over to you. Thank you. Indeed, good morning. Namaskar. Sorry to keep you all waiting. जैसा कि हम पिछले 2-3 प्रेस ब्रीफिंग्स में भी बता चुके हैं, ये पाकिस्तानी गतिविधियां हैं पिछले 2-3 दिन से, जो एक एस्केलेटरी तौर पे देखी जा रही हैं और प्रोवोकेटिव तौर पे देखी जा रही है. I've said on numerous earlier occasions, it is Pakistani actions that have constituted provocation and escalation. In response, and I repeat, in response, India has defended and reacted in a responsible and measured fashion to these provocations and these escalations by the Pakistani side. Earlier this morning, we saw a repeat of this escalatory and provocative pattern, and I'll invite Colonel Sophia Qureshi and Wing Commander Vyomika Singh to update you on the developments since early this morning. Colonel Qureshi. Thank you, sir. Namaskar. पाकिस्तान सेना ने पूरी पश्चिम मोर्चे पर लगातार आक्रामक गतिविधियां जारी रखी। उसमें यूकैप ड्रोन, लॉन्ग रेंज वेपन, लॉइटरिंग म्यूनिशन और लड़ाकू विमानों का उपयोग कर भारतीय सैन्य ढांचे को निशाना बनाया। नियंत्रण रेखा पर भी ड्रोन घुसपैठ और भारी कैलिबर हथियारों से गोलाबारी की। अंतर्राष्ट्रीय सीमा और एलओसी पर श्रीनगर से नलिया तक 26 से अधिक स्थानों पर हवाई घुसपैठ के प्रयास किए गए। भारतीय सशस्त्र बलों ने अधिकांश खतरों को सफलतापूर्वक निष्क्रिय किया। फिर भी वायु सेना स्टेशनों पर उधमपुर एलओसी पर श्रीनगर से नलिया तक 26 से अधिक स्थानों पर हवाई घुसपैठ के प्रयास किए गए। भारतीय सशस्त्र बलों ने अधिकांश खतरों को सफलतापूर्वक निष्क्रिय किया। फिर भी वायु सेना स्टेशनों पर उधमपुर, पठानकोट, आदमपुर और भुज बठिंडा स्टेशन, इन सब पर उपकरण व पर्सनल्स को हानि पहुंचाई। मैं ये भी बताना चाहती हूं कि पाकिस्तान ने हाई स्पीड मिसाइल सुबह 1:40 पर इस्तेमाल करके पंजाब के एयरबेस स्टेशन को दागने की कोशिश की। एक निंदनीय और अनप्रोफेशनल एक्ट के तहत पाकिस्तान ने श्रीनगर, अवंतीपुर और उधमपुर के वायु सेना अड्डों पर चिकित्सा केंद्र और स्कूल परिसर को निशाना भी बनाया, जिससे उसके द्वारा सिविल इंफ्रास्ट्रक्चर पर हमला करने की गैर जिम्मेदाराना प्रवृत्ति फिर उजागर हुई। पाकिस्तान द्वारा सैन्य ठिकानों को जानबूझकर निशाना बनाने के पश्चात भारतीय सशस्त्र बलों ने त्वरित व सुनियोजित जवाबी हमले किए। टेक्निकल इंस्टॉलेशंस, कमांड एंड कंट्रोल सेंटर्स, रडार साइट्स और हथियार भंडार को चुनकर निशाना बनाया गया। रफीकी, मुरीद, चकलाला, रहमियार खान,
सुकूर और चुनिया स्थित पाक के सैन्य ठिकानों पर एयर लॉन्च्ड सटीक हथियारों व लड़ाकू जेट से प्रहार किए गए। पसरूर स्थित रडार साइट और सियालकोट का एविएशन बेस भी प्रिसीजन एम्यूनिशन से टारगेट किए गए। इन कार्रवाइयों के दौरान भारत ने कम से कम कोलैटरल डैमेज की क्षति सुनिश्चित की। चिंता का विषय यह रहा कि पाकिस्तान ने लाहौर से उड़ान भरने वाले नागरिक विमानों की आड़ लेकर अंतर्राष्ट्रीय हवाई मार्गों का दुरुपयोग किया ताकि वह अपनी गतिविधियां छिपा सके। ऐसी चालों ने भारतीय वायु प्रतिरक्षा तंत्र को नागरिक सुरक्षा सुनिश्चित करते हुए अत्यधिक संयम के साथ कार्य करने के लिए विवश किया। साथ ही साथ पाकिस्तान ने मिस इन्फॉर्मेशन का सहारा लेते हुए आदमपुर स्थित S-400 प्रणाली, सूरतगढ़ व सिरसा के हवाई अड्डों, नगरोटा के ब्रह्मोस बेस, देहरागिरी के तोपखाना पोजीशन तथा चंडीगढ़ के अग्रिम गोला बारूद डिपो को नष्ट करने के झूठे दावे सोशल मीडिया पर फैलाए। भारत इन फॉल्स नैरेटिव्स को पूर्णतः खारिज करता है। नियंत्रण रेखा पर पाकिस्तान ने ड्रोन घुसपैठ और भारी तोपखाना गोलाबारी के कई प्रयास किए। कुपवाड़ा, बारामूला, पुंछ, राजौरी और अखनूर सेक्टर्स में तोप, मोर्टार एवं हल्के हथियारों से भीषण गोलाबारी जारी रही। भारतीय सेना ने प्रभावी व तुलनात्मक प्रत्युत्तर देते हुए पाक सेना को काफी क्षति पहुंचाई। पाकिस्तान सेना के अग्रिम क्षेत्रों में सैनिकों की डिप्लॉयमेंट बढ़ती दिख रही है, जो स्थिति को और भड़काने की मंशा दर्शाती है। भारतीय सशस्त्र बल पूर्ण परिचालन तत्परता की स्थिति में है। अभी तक सभी शत्रुतापूर्ण कार्रवाइयों का प्रभावी ढंग से सामना कर उपयुक्त जवाब दिया गया है। भारतीय सशस्त्र बल दोहराते हैं कि वे तनाव वृद्धि नहीं चाहते, बशर्ते पाकिस्तान भी ऐसा ही व्यवहार करे। आखिर मैं आपको कुछ वीडियो दिखाना चाहती हूं जहां पर इंडियन आर्मी के वेपन्स LOC पर पाक के एसेट्स को ध्वस्त करते नजर आ रहे हैं। स्क्रीन में आप देख सकते हैं इस वीडियो को। Carrying out aggressive actions employing all along the western border. धन्यवाद। जय हिंद। Pakistan military continued with its provocations, carrying out aggressive actions employing multiple threat vectors all along the western border. Pakistan employed UCAV, drones, long-range weapons, loitering munitions and fighter aircrafts to target civilian areas and military infrastructure. Pakistan military also resorted to air intrusions using drones and firing of heavy caliber weapons along the line of control. Along the international border and the line of controls, air intrusion and several harassment attacks were also attempted from Srinagar till Nalia at more than 26 locations. Indian Armed Forces successfully neutralized these threats and majority of the vectors. However, limited damage was sustained to equipment and personnel at Indian Air Force stations at Udhampur, Pathankot, Adampur and Bhuj. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.